ఏంటంటే అసలు టాటూస్ వేసుకోవచ్చా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్ లో నడుస్తున్న టాపిక్ ఏంటంటే అసలు టాటూస్ వేసుకోవచ్చా? యాజ్ ఏ క్రిస్టియన్ గా టాటూస్ వేసుకోవచ్చా అని మీరు నన్ను అడిగితే వేసుకోకూడదు. దీనికంటే ముందు నేను మీతో ఒక టాపిక్ ని మాట్లాడతాను. ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. బైబిల్ ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఎవరి ద్వారా రాపించబడింది? పరిశుద్ధాత్మ ద్వారా రాపించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీకు ఈ విధంగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను. ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమనంటున్నారంటే, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటున్నారంటే, క్రిస్టియన్ పాస్టర్స్ ఏమంటున్నారంటే టాటూస్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పాత నిబంధనలో రాసింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి, ఎందుకంటే మనం కొత్త నిబంధన ఫాలో అవుతున్నాం కదా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎక్కడ కూడా టాటూస్ వేసుకోవాలని రాసలేదు. సరే, టాటూస్ ఎక్కడ వేసుకోకూడదు అని రాసింది అని మీరు నన్ను అడిగితే, లేవియా కాండము 19వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా రాసి ఉంటుంది. అది చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్టు మీ దేహమునకు పొడిపించుకొనకూడదు, నేను మీ దేవుడనైనా యెహోవా. సరే, ఇది కొత్త నిబంధనలో రాసలేదు అని అనుకుందాం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆల్రెడీ రాసింది, వాక్యమే దేవుడు. మరి ఇది వాక్యం కదా? ఒక్కసారి మీరు వాక్యం చదివేటప్పుడు ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు లింకప్ చేసుకోవాలి. ఎవరో చెప్పింది గుడ్డిగా ఫాలో అవటం, ఎవరో చెప్పింది గుడ్డిగా వినటం కాదు. వాక్యమే దేవుడే. మిమ్మల్ని తప్పుతో పట్టించడానికి సాతాను ఎంతో మందిని వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి అది నిజమా కాదా అని తెలుసుకునే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి, రిఫర్ చేయండి, చేసి ఆ తర్వాత యూ హ్యావ్ టు క్వశ్చన్. కొత్త నిబంధనలో రాసి మీ దేహము దేవుని ఆలయం అని. మరి ఆ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా?